భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శన గ్రంథంలోని 6వ సంపుటి ధర్మకీర్తి నుండి 6వ అధ్యాయం యమరాజ్యం. భయంకరాకారులైన ఎంబడులు వచ్చి నానాహింసలు పెడుతూ గొంతుకు ఉచ్చులు వేసి నరకానికి తీసుకెళ్లారు అతన్ని. అక్కడంతకన్నా భయంకరంగా ఉన్న యమధర్మరాజు గారి ముందు నిలబెట్టారు. ఇతన్ని చూసి పళ్ళు పడపటా కొరుకుతూ, వీడి చేతలేమిటి అన్నాడు చిత్రగుప్తుడితో. ఆ చిత్రగుప్తుడు చిట్టాలన్నీ గబగబా తిరిగేసి, స్వామి, అబ్బో, పాపాల జాబితా అంతు లేకుండా ఉంది, కానీ ధర్మసూక్ష్మం ఒకటి మిగిలి ఉందండి. వీడు ఏకాదశి నాడు జంతుహింస చేసిన సంపూర్ణ ఉపవాసం చేశాడు, రేవానదిలో స్నానం చేశాడు, వ్రతపారాయణుల సాన్నిధ్యంలో జాగరణ చేసి వారు చేసే హరికీర్తనలు వింటూ ఏకాదశి గడియల్లోనే ప్రాణాలు విడిచాడు. అయ్యా, వేదశాస్త్రం ప్రకారం ఏకాదశి ఉపవాస ప్రభావం వల్ల సమస్త పాపాలు హరించుకుపోతాయి. ఇకపోగా వీడికి ఏకాదశి జాగరణ, నామ సంకీర్తన, శ్రవణ ఫలాలు మిగిలి ఉన్నాయి. ఇదిగాక దత్తస్వామి హస్తస్పర్శ తరగని నిధిగా ఉంది. చేసిన విద్యాదానం ఉంది. మొదట్లో చేసిన ధర్మాల ఫలం కొంచెంగా ఉంది, అది విషయం అన్నాడు. ఆ మాటలు వినేసరికి అంతవరకు భయంకరంగా ఉన్న యమధర్మరాజు ఉన్నట్టుండి బహు సౌమ్య మనోహకారంగా మారిపోయాడు. ఆయన కనుసన్న చేశాడు కాబోలు. భటులు వచ్చి బంధాలు తెంచేశారు. యమధర్మరాజు ఆసనం చూపించి కూర్చోమని మర్యాద చేశాడు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడి వంక చూసి, అన్ని పాపాలు చేసిన వాడికి చివరిగా సద్బుద్ధి ఎలా పుట్టింది అని అడిగాడు. స్వామి, ఈయనకి బుద్ధి పుట్టడం కాదు, దత్తాత్రేయ స్వామి వారు గుంజుకుపోయారు, చిత్రగుప్తుడు చెప్పాడు. ఆ మాట వినగానే విషయం అంతా అర్థమైంది కాబోలు. అహో, దత్తాత్రేయ స్వామి వారి కరుణ అపారం అని చేతులు ఒక్కసారి జోడించి కళ్ళు మూసుకొని ఒక క్షణం దత్తస్వామిని ధ్యానించాడు యమధర్మరాజు. ఆ తర్వాత తన భటుల వంక చూసి ఇలా చెప్పసాగాడు. భట్లారా, ఇదివరలో మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, సరిగ్గా గుర్తుపెట్టుకోండి. మీరు ధర్మపరాయణుల జోలికి పోరాదు, శివకేశవ నామాలను కీర్తించే వారి ఛాయలకే పోరాదు, ఏకాదశి వ్రతం ఆచరించే వారి మాటే తలచరాదు. ఏకాదశి నాడు పాపాలన్నీ అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి కనుక ఆనాడు అన్నం తినేవాడు పాపాలు తింటున్నారు అన్నమాట. వాణ్ణి శిక్షించాలి మనం. ఏకాదశి వ్రతాన్ని జన్మలో ఒక్కసారి ఆచరించినా చాలు, ఇక వాణ్ణి శిక్షించే అర్హత మనకు లేదు. ఇప్పుడు అతని విషయం చూడండి. కావాలని ఏకాదశి వ్రతం చేయలేదు ఇతను. పాప పంకిల బుద్ధితో గురువులను తిరస్కరించి దురాచారుడయ్యాడు ఇతను. నిజానికి ఇలాంటి వాళ్లను శిక్షించడమే మన పని. కానీ ఇతని అదృష్టం ఏమిటంటే సాక్షాత్ దత్తస్వామిని గురువుగా ఆశ్రయించాడు. ఆశ్రయించి కూడా మళ్ళీ భ్రష్టుడయ్యాడు. ఆ స్వామిని వదిలేశాడు. అయితేనేమి, ఆ స్వామి ఇతన్ని వదలలేదు. మరణ సమయం సమీపిస్తుండగా ఇతన్ని హరిభక్తుల సమీపానికి చేర్చాడు ఆయన. ఇందువల్ల ఇతనికి ఏకాదశి వ్రతఫలం దక్కింది. చూసారా, దత్తస్వామిని ఆశ్రయించిన వారికి ఫలం ఎలా ఉంటుందో. అందుచేత దత్తభక్తుల జోలికి మీరు అసలే పోరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏకాదశి వ్రతఫలం వల్ల ఇతని పాపాలు హరించుకుపోయినాయి కనుక ఇతన్ని తగు రీతి సత్కరించి వైకుంఠంలో అప్పచెప్పిరండి. ఆ మాటలు వింటుంటే ధర్మకీర్తికి కళ్ళు తిరిగినంత పనైంది. తానిప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే ఈ లోకం ఉన్నదా లేదా అని అతని నాస్తిక మిత్రులు చేసిన వాదాలన్నీ గుర్తుకు వచ్చి అసహ్యం వేసింది. తాను స్వామికి చేసిన ద్రోహానికి తనలో తానే పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. భక్తితో దత్తస్వామిని, శ్రీహరిని ధ్యానిస్తూ ఉండిపోయాడు. ఇంతలో యమదూతలు ఒక దివ్య విమానం తెచ్చి అతనికి పూలమాలలు అవి వేసి అలంకరించి ఆ విమానంలో వైకుంఠపురం తీసుకెళ్లారు. అతగాడు వైకుంఠంలో చాలా సంవత్సరాలు సుఖాలు అనుభవించాడు. ఆ తర్వాత పుణ్యం తరిగిపోయిందని స్వర్గానికి చేర్చారు అతన్ని. భూలోకంలో అంతా స్వర్గసుఖం అని వ్యామోహ పడతారు, కానీ వైకుంఠ సుఖం ముందు స్వర్గసుఖం ఎన్నో వంతు. అతను స్వర్గసుఖాలను కూడా బహుకాలం అనుభవించాడు. అక్కడ కూడా పుణ్యం ఖర్చు అయిపోయాక అతన్ని భూలోకంలోకి పంపేశారు. అయితే అతనికి పుణ్యశేషం ఉంది. దత్తస్వామి చెప్పిన విద్య అనేక మందికి మర్మం లేకుండా విద్యాదానం చేసిన పుణ్యం ఒకటి ఉండగా ఎన్నటికీ తరగని దత్తకృప అతనికి వెన్నంటి ఉంది. అందువల్ల అతను స్తోత్రీయులై హరిభక్తులై మహర్షులైన వారింట్లో పూర్వజన్మ శృతి కలిగి పుట్టాడు. తండ్రి దత్తస్వామి కృప వల్ల ఈ జాతి స్మరత్వం వచ్చింది. దానివల్ల కనీసం ఈ శరీరంలో ఉండగానైనా సరే జన్మ పరంపరను ఉత్తరించే తెరువును పట్టాలి. నేను అందుకే ప్రయత్నిస్తున్నాను. ఒకటి ఖాయమైంది. ఇప్పుడు వైకుంఠమైనా సరే అది శాశ్వతం కాదు. ఇక స్వర్గం పేరు ఎత్తనే అక్కర్లేదు. మళ్ళీ తప్పదు భూవాసం. ఇక నేనా తిప్పట పడలేను. స్వామి కృప వల్ల ఈ బుద్ధి వచ్చింది, ఈ విసుగు వచ్చింది, ఈ విరాగం వచ్చింది. ఇక తుంచెయ్యాలి చక్రభ్రమణాన్ని. ఇక వెనక ముందు చూసే ప్రశ్నే లేదు. నాన్నగారు, మీరంతా ఆ ప్రయత్నంలోనే ఉన్నారైతే దత్తస్వామి కృప జన్మల పొలిమేరను కూడా చీల్చుకొని
నన్ను వెన్నంటి వస్తున్న మహాభాగ్యం నాకున్నది. ఇక నేను దానిని వ్యర్థం చేయను. నాన్నగారు, ఇక ఒక క్షణమైన వ్యర్థం చేసే ధైర్యం నాకు లేదు. అదిగో కనిపిస్తున్నాయి మృత్యువు కోరలు, అదిగో వినిపిస్తున్నాయి యమ మహిషపు గజ్జల ధ్వనులు. నాన్నగారు, మీకు తెలియంది కాదు. నిత్యం సన్నిహితో మృత్యు సంపదత్యంత చంచల ఆసన్న మరణో దేహ. ఏ క్షణమైనా మృత్యు మీద పడచ్చు. అసలే మానవ జన్మ దుర్లభం. అందులోనూ హరిభక్తులైన మీలాంటి వారి కడుపున పుట్టకలగటం మరీ దుర్లభం. ఎలాగో దత్తకృప వల్ల అవి వచ్చాయి. ఏం వచ్చినా దేహం మెరుపు కన్నా చంచలం. అది మర్చిపోరాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. హరిభక్తి ఒకటే సంసార మహారోగానికి మందు. హరిపూజ వల్ల సమస్త విఘ్నాలు పోతాయి. మనస్సు పరిశుద్ధమవుతుంది. మనశ్శుద్ధి వస్తే ఇక లేనిదేముంది? మోక్షం అరిచేత చిక్కినట్టే లెక్క. అందువల్ల హరిభక్తి విషయంలో అరనిమిషమైనా ఏమరపాటు పడటానికి వీలు లేదు. ఈ ప్రపంచంలో హరిభక్తి తప్పితే మరోటి ఏది మనని ఉద్ధరించదు. కనుక నాన్నగారు, శ్రీ దత్తప్రభు కృపావలంబనతో హరిభక్తి మార్గంలో జన్మ పరంపరను అధిగమించి ఆత్మలాభం పొందాలని నేను ప్రయత్నిస్తున్నాను. నాన్నగారు, ఇది ఇప్పటి నా చరిత్ర. నన్ను ఆశీర్వదించండి. పుత్రుడి చరిత్రంతా విని గాలవముని మహా ఆనందపడుతుడై దత్తస్వామి కృపావైభవాన్ని చూసి ఆశ్చర్యమగ్నుడవుతూ పుత్రుణ్ణి అధికంగా అభినందించాడు. ఇలా చూస్తే ఆది నుంచి అంతం దాకా దత్త చరిత్ర అంటే అది ఒక కృపా మహాప్రవాహమే తప్ప మరొకటి కాదనిపిస్తుంది. ఆయన చరిత్రను బోధించే అంశాలు అనేక పురాణాల్లో మనకి కనిపిస్తాయి. అవన్నీ క్రోడీకరించి ఒకచోట చేర్చడం బహు దుష్కరమైన పని. ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఎంతో చెప్పుకోవాల్సింది ఉండిపోతూనే ఉంటుంది. స్వామి ఒకప్పుడు కళ్ళు తెరిచి ఉంచి భూమధ్యంలో దృష్టి పెట్టి 3000 దివ్య వర్షాల పాటు బ్రహ్మోత్తరమైన తపస్సు చేశాట. ఆ వివరాలు మనకి తెలియవు. ఇక స్వామి పద్ధతి ఏది అంటే అది మనకు అసలే తెలియదు. ఒకప్పుడు ఆయన స్తోత్రీయుల కన్నా స్తోత్రీయంగా ఉంటాడు. మరొకప్పుడు మహారాజులాగా దానాలు చేస్తాడు. మరుక్షణంలో బొచ్చపుచ్చుకుని ముష్టికి బయలుదేరతాడు. ఒకప్పుడు గుహల్లో మఠం వేసి ఉపవాసాలతో యోగం చేస్తాడు. మరొకప్పుడు అడవుల్లో మకాం పెట్టి మంత్రోపాసనలు చేస్తాడు. వేరొకప్పుడు సన్యాసిగా కనిపిస్తాడు. మరొకప్పుడు భ్రష్టుడిలాగా కనిపిస్తాడు. వేరొకప్పుడు సద్గృహస్థుడిలా కనిపిస్తాడు. ఒకప్పుడు శ్రీహరిని ఉపాసిస్తాడు. వేరొకప్పుడు శివుణ్ణి ఆరాధిస్తాడు. మరొకప్పుడు గణేశుణ్ణో, ఆదిత్యుణ్ణో, అంబికనో మరొకరినో అర్చిస్తాడు. ఒకప్పుడు ఆయన కాశీ వెళ్ళి అక్కడ విశ్వేశ్వర లింగానికి దక్షిణంగాను, త్రిపురాంతక లింగానికి పశ్చిమంగాను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దాని ఎదురుగా కొన్ని సంవత్సరాలు శిలా విగ్రహంలాగా కూర్చుండిపోయాట. ఆ లింగానికే దత్తాత్రేయ లింగమని, అక్కడ తీర్థానికే దత్తాత్రేయ తీర్థమని ప్రసిద్ధి వచ్చింది. ఆ రెండు సర్వశ్రేయస్సులకు విధానాలని ప్రమాణవాక్యాలున్నాయి. అలాగే స్వామి శ్రీశైల మహాక్షేత్రంలో కూడా సన్నిధి చేసి ఉన్నాడని ప్రసిద్ధి ఉంది. ఒకప్పుడు ఆయన నైమిషారణ్య వాసులైన మహర్షులకు సాక్షాత్కరించి మోక్ష ప్రదానం చేశాడు. ఇలా ఆయన భక్తుల్ని ఉద్ధరించిన సన్నివేశాలు అనంతం అవడం చేత అవన్నీ ఉటంకించటం సాధ్యం కాదు. 6వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.